మేడం నమస్తే అండి. ఈ రోజున వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అంటూ యువతనంతా మోసం చేస్తుంది. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఈ రోజున ఎలా అయితే మోసం చేశారో దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మెగా డిఎస్సి మీద అసలు నిజంగానే అవకతవకలు జరిగినాయి అంటారా లేకేంటి? అంటే వైసీపీ పార్టీలో వీళ్ళు మెగా డిఎస్సి కాకుండా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి యువతను మోసం చేశారు కదండి. ఇప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి అనేది వాళ్ళు పెట్టి కొంతమంది మళ్ళీ వాళ్ళకి అందరి స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేశారు. కొంతమంది ఎంప్లాయీస్ అయ్యారు. అయినప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏంది, అయ్యో మేము ఇవ్వలేదు, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు అంటే వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనేది దొరికింది. కాబట్టి దీన్ని ఏం చెయ్యాలి, అక్కడెక్కడో అవకతవకలు జరిగాయి, అమ్ముడు పోయారు, అది ఇది అని చెప్పేసి ఏదో ఒక నిందలు ఉమ్మడి గవర్నమెంట్ మీద వెయ్యాలి. అంతేగాని మీరు వేసిన నిందలకి స్టూడెంట్స్ ద్వారా ఎవరైనా స్టూడెంట్స్ ఏపీ నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి, లేకపోతే డిఎస్సి రాసి కొంతమంది రానోళ్ళు ఇదిగో మాకు నష్టపోయాము, మేము చాలా బాగా రాసాము, దీంట్లో మాకు రాసిన వాళ్ళకి రాకుండా ఎవరికో అమ్ముడుపోయిన వాళ్ళకి వచ్చాయి అని నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముఖంగా మాట్లాడించండి, ప్రజల్లో నిలబెట్టండి. అంతేగాని మీకు నోరుందని చెప్పేసి మీ పార్టీని ఏదో హైలైట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారని మీడియా ముందుకు వచ్చి సొల్లువాగుడు వాగకుండా మీ గవర్నమెంట్లో మేము ఫెయిల్యూర్ అనేదాన్ని ఒప్పుకోండి చాలు. అంటే నన్ను ఏదైతే వైసీపీ నాయకులందరూ యువతతో పోరుబాటు చేసాము, మేము డిఎస్సి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు పలికారు. ఈ రోజున కాక్రోచ్లు ఎలా అయితే ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించారో అలాగే ఇక్కడ కాక్రోచ్లంతా ఏకమయ్యి ఇక్కడ లోకేష్ని కూడా రాజీనామా చేసే వరకు ఈ పోరుబాటు అలాగే సాగిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిన్న రోజా గారు కూడా దాని మీద మాట్లాడిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఇది కేంద్రం పరంగా విద్యాశాఖ ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన రాజీనామా తీసుకున్నారు. ఎందుకంటే బాధ్యత వహిస్తూ చేశారు. కానీ అసలు నీట్ పేపర్ లీకేజ్ అనేది ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రాల్లో జరిగింది? మీకు దమ్ముంటే పోయి ఆ రాష్ట్రాల్లో ఎక్కడైతే లీకేజ్ జరిగిందో అక్కడ విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కదా మీరు క్వశ్చన్ చేయాలి. ఇక్కడున్న లోకేష్ గారిని ఎందుకు మీరు చేయమంటున్నారు? అంటే మీకు అక్కడున్న వాళ్ళని క్వశ్చన్ చేయడం రాదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే వాళ్ళు వచ్చి మీ మీద పడతారు. అలాగే ఎవరైతే నష్టపోయారో స్టూడెంట్స్ని వాళ్ళు మీరు తీసుకురాలేరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇన్ని రోజులు అయిపోయి జాబులు చేస్తున్నప్పుడు కూడా దీన్ని మీరు ఏదో అవకతవకలు జరిగాయి అంటున్నారు. కానీ ఎవరు బయటకు రాలేదు కదా. ఒక్కరు కూడా రాసిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి ఉంటే వాళ్ళ ద్వారా ఏదైనా అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఒక కమిటీ వేసుకొని ఏదో చేస్తుంది, ఇదిగో ఇలా అన్నీ అయిపోయారు వీళ్ళు అని. అంతేగాని ఎవరు స్టూడెంట్స్ అనేవాళ్ళే బయటికి రాకుండా, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు బయటికి రాకుండా మీరు మీ కార్యకర్తలని మీ పార్టీ మెంబర్స్ని కొంతమందిని వెనకేసుకొని ఇదిగో అది జరిగింది, అవకతవకలు జరిగింది అని చెప్పి అనడం అనేది అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే యువత పోరుబాటం చేశారో దానిలో అంతా మొత్తం డిఎస్సి సంబంధించి రాసిన అభ్యర్థులే చదువుకున్న యువత ఉన్నారంట కదండి. దానిలో ఎవరండి అక్కడ రోజా పెట్టిన మీటింగ్లో ఎవరున్నారు? డిఎస్సి రాసిన వాళ్ళంతా ముసలోళ్ళంతా బట్టపూరలు వేసుకొని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా ఎలాగా? అలాగే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ ఎవరున్నారు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు? ఒకవేళ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు బయటకు రావాలి కదా. అక్కడ కేంద్ర మంత్రి గారు ఆయన తీసుకున్నారు కదా, రాజీనామా చేశారు కదా. సార్, సూటి ప్రశ్న, ఇది ఎక్కడైతే లీకేజ్ అనేది జరిగిందో ఆ రాష్ట్రాల్లో అక్కడున్న వాళ్ళు వాళ్ళని అడగాలి, మీరు రిజైన్ చెయ్యండి బాధ్యత వహిస్తూ అని. ఇక్కడ నారా లోకేష్ గారిని ఎందుకు మీరు చేయమంటున్నారంటే మీరు ఇది ఒక రాజకీయ కుట్ర చేసుకుంటున్నారు. ఎట్టయితేమే ఆయన్ని దింపాలి, కానీ ఇది మీ వల్ల కాని పని. అంటే ఎలా ఉండుకోవచ్చు? ఈ రోజున కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది. యువతగా చెప్పండి, అసలు ఈ ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ కానీ కంపెనీస్ తీసుకురావడం కానీ అసలు ఎలా ఉందంటారు? మీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన బాగా చేస్తున్నారని చూస్తున్నాం. ఎందుకంటే మన 10th క్లాసు రిజల్ట్ కానీ దాంట్లో ఇప్పుడు భోజనాలు వాళ్ళకి మధ్యాహ్నం పూట ఆ భోజనాల్లో కానీ అక్కడికి వాళ్ళే వెళ్ళి విజిట్ చేయడం కానీ, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్న మళ్ళీ ప్రత్యామ్నాయాలు కానీ ఏవి తీసుకున్నా కానీ వాళ్ళకు మార్చిన బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అంతా చాలా ఫెయిర్గా జరుగుతున్నప్పుడు ఇప్పుడు లోకేష్ గారిని వీళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదు అని మేము ప్రజలుగా అనుకుంటాం. ఎందుకు ఆయన రాజీనామా చేయాలి? గత గవర్నమెంట్లో వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, యువతకి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? ఒక్కొక్కరు ఎంతో డిగ్రీ పట్టాలు పొందిన వాళ్ళు సార్. డిగ్రీ పట్టాలు పొందిన వాళ్ళ చేత 5,000 రూపాయలు జీతాలు ఇప్పిస్తూ వాళ్ళకి గవర్నమెంట్ ప్రకారంగా నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తాము, మళ్ళీ మీకు ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయని చెప్పేసి వాళ్ళతోటి మీరు వర్క్ అయితే చేయించుకున్నారు.
కానీ మీకు ప్రభుత్వం పోగానే వాళ్ళకంటూ వాళ్ళ పేరు మీద ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేవు, వాళ్ళ పేరు మీద ఎలాంటి పేపర్ వర్క్ లేదు, వీళ్ళు గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ చేయబడిన వాళ్ళు అని. అందువల్ల పాపం ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మళ్ళీ ముందుకెళ్ళడానికి కానీ, మళ్ళీ ఎక్కడైనా జాబ్ చేయడానికి కానీ, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ మిమ్మల్ని అడగడానికి కానీ అలాంటి హక్కు లేకుండా పోయింది. కాబట్టి యువతని మీరు మీకు నచ్చినట్టుగా 5,000 రూపాయలకి ఎలా వాడుకోవాలో వాడుకున్నారు. మెగా డిఎస్సి ఇస్తామని మోసం చేశారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ మెగా డిఎస్సి ఇవ్వలేదు. నేనే అందుకు కారణం అండి. మెగా డిఎస్సి ఇస్తారని చెప్పేసి నేను చదువుకున్నాను, బీఎస్సీ బీపీడీ చేశాను. ఎక్కడ నాకు ఒక్క డిఎస్సి కూడా రాలేదు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్ కిందే కదా, నాకు వయసు అయిపోతుంది కదా, నేను ఎక్కడ రాసుకోవడానికి ఇది ఉంటుంది, అసలు నాకు నమ్మకమే పోయింది కదా. 5 సంవత్సరాలు ఎక్కడ మెగా డిఎస్సి అయినప్పుడు జగన్ అనే అతని మీద ఎలా నమ్మకం ఉంటుంది, వైసీపీ గవర్నమెంట్ మీద నమ్మకం ఎలా ఉంటుంది? సో యువతని పక్కదారి పట్టించిన మీరు ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యార్థులకైతే, స్కూల్ పిల్లలకైతే ఏమి, కాలేజీ పిల్లలకైతే ఏమి, యువతకైతే ఏమి, స్టూడెంట్స్కి అయితే ఏమి, వాళ్ళు ఎంతవరకు ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? ఖచ్చితంగా చేశారు. డిఎస్సి ఉద్యోగాలు అనేది ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్లు చేశారు. చాలా వరకు లోకేష్ గారు మనకున్న బడ్జెట్ వీళ్ళంతా అప్పులు మిగిల్చారు. ఆ అప్పులను కూర్చుకుంటూ మళ్ళీ వీళ్ళు కొత్త బడ్జెట్లు తీసుకొస్తూ, కంపెనీలు తీసుకొస్తూ, ఆ కంపెనీల్లో మళ్ళీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు, ఎక్కడా ఆగట్లేదు. ఎందుకంటే మీ గవర్నమెంట్ లాగా ఏదో 5 మంత్రులు పెట్టుకొని, ఎవరు ఆ మంత్రుల్లో కూడా తెలియకుండా, సలహాదారులు 100 మందిని పెట్టుకొని వాళ్ళెవరో కూడా తెలియకుండా అనవసరమైన జీతాలు ఇస్తూ, అనవసరమైన జీతాలు అంటే గుర్తొచ్చింది సార్, అసలు మీరు 11 మంది గెలిచారు, మా జనాల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో మీకు జీతాలు వస్తున్నాయి, అసలు ఎందుకు మీకు ఆ జీతాలు? అదే ఒక ఎంప్లాయ్ కానీ ఒక నెల రోజులు కానీ డ్యూటీకి వెళ్లకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఉంటే అతని ఉద్యోగాలు మీరు ఉంచుతారా? ఒక నెల 2 నెలలు కానీ అతను పోకుండా ఉంటే మీ ఉద్యోగాలు ఉంచుతారా? నానా హింసలు పెడతారు. అతను ఏ విధంగా కోర్టు నోటీసులో సంథింగ్ ఏదో చేసి నానా హింసలు పెడతారు. కానీ మీరు 11 మంది సిగ్గు లేకుండా ప్రజల దగ్గర నుంచి జీతాలు ఎలా తీసుకుంటున్నారు? ముందు వాటి గురించి, మీరు అనుభవించే వాటి గురించి, ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఇళ్లలో కూర్చున్న వాటి గురించి ప్రజలకు సమాధానం చెప్పండి. అంతేగాని నారా లోకేష్ గారు అది చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇది, చంద్రబాబు నాయుడు గారు ఇది కాదు. ఉమ్మడి గవర్నమెంట్ మీద చేస్తున్న పనుల గురించి బురదైతే చల్లద్దు. మీరు చెయ్యలేని అవకతవకల గురించి ప్రజల ముందు సమాధానం చెప్పండి.